షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. మహానాడు రెండో రోజు ఈరోజు జరగబోతుంది. కొన్ని తీర్మానాలతో పాటు ఈరోజు జాతీయ అధ్యక్షుల పేరును కూడా ప్రకటించబోతున్నారు. నిన్న నామినేషన్ కూడా పూర్తయిన నేపథ్యం దీనిపై మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి గారు. సార్, ఈరోజు మీరు చాలా మహానాడు చూశారు. ఈరోజు జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు గారి పేరు అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఏమనిపిస్తుంది? ఈరోజు మహాదినం, మహాపుణ్యదినం. ఎందుకంటే మహానుభావుడు ఉద్భవించిన తెలుగు రాష్ట్రం, మహానుభావుడు పెట్టిన తెలుగుదేశం ఆవిర్భావం చేసిన మహానుభావుడు తనకు పుట్టిన జన్మదినం. ఎందుకంటే మహానుభావుడు అంటే పేదలకు పెట్టిన అన్నం పెట్టిన మహానుభావుడు, తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడిన మహానుభావుడు, దశ దిశ నిజాయితీకి మరొక మారుపేరైన మహానుభావుడు పుట్టినరోజు పార్టీలో 43 ఏళ్ళు ఈ పార్టీలో ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ మహానుభావుడు నాయకత్వంలో పనిచేసే అదృష్టం కూడా నాకు లభించింది. అలాంటి ఎన్టీ రామారావు గారికి నా జోహార్లు అర్పిస్తూ, మరి జాతీయ అధ్యక్షుడిగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నుకోవడం అది లాంఛనప్రాయమే. ఎందుకంటే పార్టీని ఎన్టీ రామారావు గారి తర్వాత ఈ పార్టీ ఉంటుందా లేదా అన్న పరిస్థితుల్లో తిరిగి తన పగ్గాలు చేతిపెట్టుకొని మరొక 30 ఏళ్ళు ఈ పార్టీని తీసుకెళ్ళిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్ర స్థాయికే పరిమితం అవుతామనుకున్న ఈ పార్టీని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అక్షరక్రమంలో మొదట్లో పెట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఏదైనా పరిపాలన అనుభవజ్ఞుడు, సంస్కరణలకే నాంది ప్రకటన ప్రస్తావించిన మహానుభావుడు. అంచేత అనేక రూపాల్లో టెక్నాలజీని ఇంప్రూవ్ చేసి టెక్నాలజీ సాంకేతికంగా పేద ప్రజలకు అందించిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. పార్టీని కూడా ప్రతిపక్షంలో ఉండి మళ్ళీ ప్రాంతీయ పార్టీ బాబు బతకడం, ఏదో పులి బతకడం బాబు బతకడం అని అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రతిపక్షం 10 ఏళ్ళు ఉండి కూడా పార్టీ కోసం పోరాడి తిరిగి మళ్ళీ ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీకి పునరుజ్జీవం కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారిని మరి 30 సంవత్సరాలకు మళ్ళీ 30వ అధ్యక్షుడిగా 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అధ్యక్షుడిగా ఇవాళ ఎన్నుకోవడం మా అందరూ అదృష్టంగా భావిస్తాం. లోకేష్ గారికి ఏం పదవి ఇవ్వాలనుకుంటున్నారు? వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే పార్టీని కొంత ముందు నడిపించే అవకాశం ఉందని చాలామంది మాట్లాడారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పరిపాలన అనుభవంలో పరిపాలన దీంట్లో ఎక్కువ కాలం ఉండడం వలన, కేంద్ర రాష్ట్ర రాజకీయాల్లో సతమతం అవడం వలన, రాష్ట్ర పునరుజ్జీవనం చేయడం వలన మళ్ళీ ఒక్కసారి పునర్నిర్మాణం జరుగుతుంది. వేళ గత 5 సంవత్సరాల విధ్వంసం వలన పునర్నిర్మాణం జరుగుతుంది. అధికారపూర్వకంగా వారు ఎక్కువ కాలం వెచ్చించడం వలన కార్యకర్తలకు అందుబాటులో ఉండరేమన్న అభిప్రాయం కార్యకర్తకు వస్తూ ఉంది. దాన్ని యువగలం ద్వారా లోకేష్ గారు పూర్తి చేశారు. ప్రతి కార్యకర్త పరిచయం పెంచుకున్నారు, ప్రతి ప్రాంతంలో ఉన్న సమస్యలు తెలుసుకున్నారు, ప్రతి ప్రాంతంలో ఉన్న కార్యకర్త అనుభవం పెంచుకున్నారు. అంచేత లోకేష్ గారు జనరల్ సెక్రటరీగా ఉన్న అధికారపూర్వకంగా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉంటే అధ్యక్షుడే నిర్ణయం చేయవలసింది అధ్యక్షుడే. లోకేష్ గారు అవ్వచ్చు, ఇంకో కుటుంబం అవ్వచ్చు. అంచేత అధ్యక్షుడిగా వీరే ఉన్నట్లయితే కొన్ని విషయాలు లోకేష్ గారి సమక్షంలో పరిష్కారం అవుతాయి. కొన్ని విషయాల్లో మాకు అందుబాటులో ఉంటారు. మేము ఇంకా పార్టీ పరంగా చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టకుండా లోకేష్ గారితో మాట్లాడి చిన్న సమస్యలు ఉంటే పెద్దలు లోకేష్ గారి సమక్షంలోనే పరిష్కారం అయిపోతే పార్టీ ఇంకొక 40-50 ఏళ్ళు మళ్ళా పునాదులు చేసుకొని ఇంకా ప్రజల మధ్యకి వెళ్ళే అవకాశం ఉంది. అంచేత లోకేష్ గారిని జనరల్ సెక్రటరీ ఉన్నా సర్వం తనే పార్టీని చూస్తూ ఉన్నాం. అధికారపూర్వకంగా అధ్యక్షుడిగా ఉండడం అది మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. సార్, మొన్న మీరు విశాఖపట్నంలో జరిగిన మహానాడులో కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈరోజు ఏమన్నా నేతల దృష్టికి తీసుకువెళ్తారా? నియోజకవర్గ నిధులు సరిగ్గా ఇవ్వలేకపోతున్నారు మీ పెందుర్తి నియోజకవర్గం. అంటే ఇది నియోజకవర్గ సమస్యగా రాదు. ఇక్కడ ఆల్రెడీ తీర్మానం పంపించాం. తీర్మానాల ప్రకారంగా బహుశా చదువుతారు, అది పార్టీకి వెళ్తున్నాయి. అది నేను అసంతృప్తి అనేది పార్టీ మీద కాదు. కొంతమంది మంత్రులు నిధులు ఇచ్చేటప్పుడు వెనుకబడిన ప్రాంతాలను చూడాలి, వెనుకబడిన ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అది కాకుండా మేము మంత్రులం కదా, మేము ఎక్కువ నిధులు పట్టుకెళ్తాం అన్న పరిస్థితి వచ్చింది కొన్ని ఇక్కడ. అందుకే నేను బహిరంగానే అది చేయకండి. ఎక్కడ చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఏం చెప్తున్నారు, అన్ని ప్రాంతాలను సమానంగా తీసుకెళ్ళాలి, రాయలసీమలోని ప్రాంతాలను కూడా మనం తీసుకెళ్ళాలి. జిల్లాలో కూడా మా జిల్లాలో బాగా వెనుకబడిన ప్రాంతం మాడుగుల, ఏ అభివృద్ధి లేని నియోజకవర్గం మాడుగుల. ఏ అభివృద్ధి లేదు. గత 40-75 ఏళ్ళు కొన్ని ప్రాజెక్టులు తెచ్చారు తప్ప రోడ్లు కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఏమీ లేవు. అలా నియోజకవర్గాన్ని వెళ్ళిన తర్వాత సీనియర్గా వెళ్ళిన తర్వాత అక్కడ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. కానీ మా మినిస్టర్స్కి అన్ని సమానంగా తీసుకెళ్ళే ఆలోచన మంత్రివర్గంలో కొంతమంది లేకపోవడం వలన పార్టీ కోసం ప్రాంతం కోసం నేను గలవెప్పవలసి వచ్చింది. అంటే ఇప్పుడు ఏమన్నా నిధులు కేటాయించే అవకాశం ఉందా? మాట్లాడారు? ప్రస్తుతం కొంతమంది మినిస్టర్స్ మాట్లాడారు, కొందరు ఇంకా దాని మీద చర్చించి జరగలేదు. బహుశా ఇదంతా పార్టీకి వెళ్ళింది కనుక నాకు నమ్మకం విశ్వాసం ఉంది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు
అన్ని నియోజకవర్గాలని ఒకే స్థాయిలో తీసుకెళ్ళి అన్నీ కూడా లెవెలింగ్ ఫీల్డ్కి తీసుకొస్తారని ఆశ నాకు ఉంది. థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఒక నమ్మకం అయితే ఉందని చెప్తున్నారు. అన్ని ప్రాంతాలు అన్ని నియోజకవర్గాలని అభివృద్ధి చేస్తామని చంద్రబాబు గారు చెప్పారు కాబట్టి ఆ దిశగా అందరూ మంత్రులు నిధులు కేటాయింపు విషయంలో అన్ని నియోజకవర్గాలకి ప్రాధాన్యత ఇవ్వాలని మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి చెప్తున్నారు. నేను వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు, తన మనసులో మాట నా బాధను మాత్రమే చెప్పానని బండారు సత్యనారాయణమూర్తి చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్, రాజేష్ RTV, కడప నుండి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.